ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మీ అందరికీ కూడా నా వందనము తెలియచేస్తున్నాను. గడిచిన రోజు రాత్రి అంతా కూడా దేవుడు మన కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నందుకు దేవునికి ముద్రిక ఉదయకాల సమయంలో స్తుతులు చెల్లిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయం లేవగానే గతాన్ని గుర్తెచ్చుకుని ప్రతి సమస్యని గుర్తెచ్చుకుని నా జీవితం ఏంటని నువ్వు బాధపడుతూ భవిష్య వాక్యం వింటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ప్రతి సమస్యని నేను తీసివేస్తాను, నీ నిందలను నీ అవమానాలను నేను ఆశీర్వాదంగా మారుస్తాను, నీ శత్రువుల చేతి నుండి నిన్ను విడిపిస్తాను అని మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది కూడా అంటే నిన్న మొన్న వరకు మనతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నా వాళ్ళు సడన్గా మనని సమస్యలు నెడుతూ ఉంటారు కదండి. ఎవరో కాదు, మన పక్కన ఉన్న వాళ్ళే, మనకి స్నేహితులే, బంధువులే కావచ్చు, ఎవరైనా కూడా. అటువంటి సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి దేవుని పాదాల దగ్గర వెళ్ళి మొరపెట్టు. నీ శ్రమలో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. కీర్తన గ్రంథము 120వ అధ్యాయంలో ఆ వాక్యం ఉంది. దావీదు మాట్లాడుతున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నేను నాకు ఉత్తరం ఇచ్చును అని. కాబట్టి మనం దేవునికి మొరపెట్టుకోవాలి. మన శత్రుడు ఎవరో కాదండి, అపవాది మాత్రమే. అపవాది మన మనసును చెడ్డగా మారుస్తుంది. అటువంటప్పుడు మనం దేవుని పాద గట్టిగా పట్టుకుంటే మన అపవాది చేతుల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. దేవుని నమ్మి ముందుకు వెళ్దామండి. మనం భయపడొద్దు, ధైర్యం తెచ్చుకుందాం. అపవాది పెట్టే ప్రతి సమస్యకి మనం భయపడిపోయి కృంగిపోయి ఏడుస్తూ ఉంటే, అపనమ్మకము నీలో తెచ్చుకుంటూ ఉంటే నువ్వు దేవుని కార్యాలని చూడలేవండి. దేవుని కార్యాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని బాధపడుతున్నావు? ప్రార్థించు, దేవుని పట్ల నమ్మకం ఉంచు. గొప్ప కార్యం దేవుని పట్ల చేస్తాడు. ఎక్కువగా అతిగా ఆలోచించి కృంగిపోయి బాధపడి ఇంకా నీ జీవితం ఇంతే అని అపవాదిని ఇంకా కృంగతీస్తున్న సమయంలో నువ్వు అపవాది మాట విని దేవునికి దూరం అవ్వకు. దేవుని మాట విని దేవుని నమ్మకం పెట్టుకుని ప్రార్థించి ముందుకు వెళ్ళు. గొప్ప కార్యాలు దేవుని పట్ల చేస్తాడు. నీకున్న ప్రతి సమస్య కానీ, నీకున్న ప్రతి బలహీనత కానీ దేవుడు యేసు నామంలో నీకున్న ప్రతి సమస్యలు దేవుడు తీసివేస్తాడు. నీకు అన్నిటి రాజ్యంగా మార్చే దేవుడు. ఆయనకు అసాధ్యం ఏది లేదు. ఈ పగలంతా దేవుని మీద నమ్మకం పెట్టుకుని ప్రతి పనిని ప్రారంభించు. నీ ప్రతి పనిలో కూడా దేవునికి సహాయం చేసి నీ శత్రువుని దేవుడు నీకు విడుదల ఇచ్చును గాక. ఆమేన్.